దేవుడు వచ్చి ఎందుకు బలైనాడు? దేవుడే వచ్చి ఎందుకు బలైనాడు? ఈ లోకంలో ఎవ్వరు లేరా? పరలోకంలో ఎవ్వరు లేరా? దేవుడే వచ్చి ఎందుకు బలైనాడు? ఈ లోకములో కానీ పరలోకములో కానీ ఎవ్వరూ లేరు యేసు ప్రభువారు తప్పితే. ఒక నీతిమంతుని శిక్షించుట కానీ ఒక పరిశుద్ధుని గాయపరచుట కానీ జరిగిపోయిన కాలంలో కానీ జరుగుతున్న కాలంలో జరగబోయే కాలంలో ఎవరినైనా ఎక్కడైనా చూసుంటారా? ఎవరు లేరు యేసు ప్రభువారు తప్పితే. మనుషులు అనబడిన వారిలో కానీ దెయ్యములు అనబడిన వారిలో కానీ దేవతలు అనబడ్డ వారిలో కానీ ఎవరైనా ఇలాంటి అన్యాయమైన శిక్ష పొందిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు యేసు ప్రభువారు తప్పితే. అందుకనే మనుషులందరూ ఆయన ఎదుట వంగుతున్నారు. దయ్యములు వణుకుతున్నాయి ఆయనకి. దేవతలు సాగిలిపడి నమస్కరించి గడగడలాడుతున్నాయి. హల్లెలూయా! దేవుడు గొప్పవాడు. కానీ ప్రశ్న ఏంటంటే ఆయనే వచ్చి ఎందుకు బలైనాడు? ఆయన ఎలా ఎదిగాడు? దేవుని ఎదుట ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్క వలె దేవుని ఎదుట పెరిగాడు ఆయన యేసు ప్రభువారు. సొగసైనను స్వరూపమైన లేకుండా. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం తెలుసుకుందామా? మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వారి మరణము అవసరము. దేవుడే రాశాడు పాపము చేసిన వాడే మరణించాలని. దేవుడే రాశాడు. పాపం అంటే ప్రజలకు తెలియదు. అప్పుడు పాపం అంటే ఏందో మోషేని పిలిచి ఆజ్ఞలు రాసి పంపించారు. దేవుణ్ణి విడిచి వేరే వాటికి సృష్టికర్తని విడిచి సృష్టిని పూజిస్తే పాపం. తల్లిదండ్రుల్ని సన్మానించకపోతే పాపం. దొంగతనం చేస్తే పాపం. అబద్ధము చెప్తే పాపం. పురుగు వారి సొత్తు ఆశిస్తే పాపం. వ్యభిచారం చేస్తే పాపం. అప్పుడు దాకా తెలియదు ఎవరికి. దేవుడే చెప్పాడు ఇది పాపం. మరణ శాసనం ఎక్కడ ఉండునో మరణ శాసనము రాసిన వాని మరణము అవసరం. అక్కడ ఆయనే పాపాన్ని తెలియచేశాడు. ఇప్పుడు మరణం అంటే కూడా ఏంటో ఆయన చేస్తేనే అది నిజం. నిజముగా పాపము చేసిన వాడే మరణిస్తాడు అని సిలువపై చూపించటానికి ఆయన పాపిగా మారి ఏ మాత్రము దేవుడు పాపిని ముట్టడు. ఏ మాత్రము పాపములో జీవిస్తున్న వారి ప్రార్థన వినడు. వాళ్ళకి ఏ సహాయం చెయ్యడు. జీరో మొత్తం వాళ్ళకి. దేవుడే పాపిగా యేసు ప్రభువారే పాపిగా మారినప్పుడు తండ్రి అయిన దేవుడు చెయ్యి విడిచేసినాడు. ఈరోజు మనం ఏ భ్రమలో ఉండి బ్రతుకుతున్నాము అది దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. మరణ శాసనము రాశాడు ప్రజలకి దేవుడు పాపము చేసిన వాడే మరణించాలని. ఆయన దృశ్యమైన వాటిని కొన్నిటిని మన కొరకు సృష్టించాడు. అదృశ్యమైన వాటిని కొన్నిటిని మన కొరకు సృష్టించాడు. దృశ్యమైనవి ఏంటివి? కనిపించేదే దృశ్యమైంది. భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, ఇవన్నీ మనుషులు, వీళ్ళందరూ దృశ్యాలు కనిపిస్తున్నాయి. సేమ్ ఇదే విధంగా మరో రాజ్యం కూడా ఉన్నది. ప్రియులారా, దేవుడు ఏదైనా చెప్తే
అది ఆత్మీయ అర్థం కూడా ఉంటుంది. ప్రతిదీ కూడా దేవుడు ఈ లోకమును ఎలా సృష్టించున్నాడో, ఏ విధంగా చేస్తున్నాడో సమస్తము మరొక ప్రపంచాన్ని ఆయన తయారు చేసి పెట్టున్నాడు. అక్కడ కూడా దేవాలయం ఉంది, అక్కడ కూడా ప్రజలు ఉంటున్నారు. అర్థమవుతుందా? అక్కడ కూడా దేవుడు ఆరాధింపబడుతున్నారు. ముందుగా ఇక్కడ ఎందుకు ఇలా చేస్తున్నాడంటే అక్కడ జరుగుతున్నది మనకెక్కడ జెరాక్స్గా చూపిస్తున్నాడు. బుద్ధిమంతులు ఇందులో జ్ఞానం కలిగి ఉంటారు. అందుకనే ఆయన దృశ్యమైన వాటిని అదృశ్యమైన వాటిని సృష్టించాడు. దృశ్యమైన వాటిని మన ఎదుటి ఉంచాడు, అదృశ్యమైన వాటిని దాచిపెట్టినాడు. అదృశ్యమైనది ఏంది? పరలోక రాజ్యం, స్వర్గం. దృశ్యమైన ఈ లోకాన్ని మన ఎదుటి ఉంచాడు, అదృశ్యమైన దాన్ని ఏం చేశాడు? దాచిపెట్టాడు. ఒకరోజు దృశ్యమైనదాన్ని అదృశ్యం చేయబోతున్నాడు, అదృశ్యమైన దాన్ని దృశ్యంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. అయితే అవి చెవికి వినపడవు, కంటికి కనపడవు, మనసుకి గోచరానికి రావు. అయితే అవి నిత్యములు. దేవునికి మహిమ కలుగు. దేవుడు ఒక కథ రాసుకున్నాడు. ఆకాశము, వింటున్నారు నాయనా? దేవుడు ఒక కథ రాసుకున్నాడు. ఈరోజు చాలామంది కథలు రాసుంటారు కదా. చాలా కథలన్నీ రకరకాలుగా రాసి ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళి వాళ్ళని భ్రమ పెట్టి లేనేటివి ఉన్నటివి లేనేటివి రాసి మనుషులు నమ్మే విధంగా చేసి చివరి కొద్ది కాలం నమ్మి వాళ్ళు వదిలిపెట్టేస్తున్నారు. కానీ దేవుడే ఒక కథ రాసుకున్నాడు. ఆకాశము, భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, కొండలు, కోనలు, సముద్రాలు, జీవరాశులు, జలరాశులు, తన పోలిక చొప్పున మనుష్యులు, మంచి చెడు. మంచి చేసిన వారు స్వర్గానికి, చెడు చేసిన వారు నరకానికి. దేవుడే రాసుకున్నాడు. మంచి చేయుటకు, ప్రేరేపణ కలుగుటకు కొన్నిటిని భూలోకంలో సృష్టించాడు. అవి చూసినప్పుడు మనకి ఎలాగైనా ఇలా జీవించాలని, మంచిగా ఉండాలని మనకు ప్రేరేపణ కలుగుతుంది. కొన్ని చెడుగా జీవించుటకు, వాళ్ళని ప్రేరేపించుటకు కొన్నిటిని ఉంచాడు. అవి కూడా వాళ్ళని ప్రేరేపిస్తుంటాయి చెడుగా జీవించటానికి. అయితే మంచిగా జీవించిన వారు దేవుడి దగ్గరికి, చెడుగా జీవించిన వారు నరకానికి. దేవుడు కథ రాస్తున్నాడు. అందులో నేను ఉండా, మీరు కూడా ఉండాలి. మనకి ఎంత చెడు జరుగుతున్నా మంచి చేస్తున్నాం. ఎంత చెడు జరుగుతున్నా మనకి మంచి చేస్తుండాలి. ఆ మంచే నిన్ను దేవుడి దగ్గర తీసుకెళ్తాను. ఎప్పుడు కూడా సరే కీడు జరిగిందని ఇతరులకు కీడు చేయకూడదు, మేలే చేయాలి. అదే ప్రభువు చెప్పింది మనకి. అయితే దేవుడు ఏం చేశాడంటే మనిషికి ఒక విధిని రాశాడు. ఏమని? పాపము చేసిన వాడే మరణించాలని. ఎలా విధి రాశాడంటే, దేవుడు రాసిన కథలో పాపము చేసిన వాడే మరణించాలి గనుక అప్పుడు పాపము చేసిన వాడు మరణించాలని దేవుడు ఏర్పాటు చేసి ఈ లోకంలో ఒకటి నిర్ణయించాడు. ఒక విధిని రాశాడు. మనిషికి ఒక విధి, ఒక చట్టం అంటాంగా, చట్టాన్ని రాశాడు. పాపము చేసిన వాడు ఎలాగ పాప పరిహారం పొందాలా అని చూశాడు. అందుకు ఆయన కొంతమందిని ఏర్పాటు చేసుకొని ఒక గుడారం వేసుకున్నాడు. ఒక గుడారం వేసి ఆ గుడారములో 2 భాగాలు చేశాడు. లోపల ఒక తెర కట్టాడు. తెర కట్టి ఒక స్థలము, మొదటి స్థలము పరిశుద్ధ స్థలము, రెండవ స్థలము అతి పరిశుద్ధ స్థలం అని పెట్టాడు. బయట ఆవరణం అని పెట్టాడు. ఆవరణములో బలిపీఠం ఉంటుంది. బాగా గమనించాలి. మానవుడు పాపము చేస్తే అతను మరణించాల్సింది కనుక ఎలాంటి విధిని ఏర్పాటు చేశాడు, ఏ విధంగా వాళ్ళకి పాప పరిహారం కలగటానికి ఏర్పాటు చేశాడో, ఎందుకు అలా చేశాడు ఆయన, ఈ విధంగా ఇక్కడ ఎందుకు చేశాడు, ముందుగానే మనకు చూపిస్తూ వస్తున్నాడు ఆయన. ఇది గమనించలేకపోయారు ప్రజలు.
గుడారం ఒకటి వేసుకొని ఆ గుడారములో మధ్యలో తెరబెట్టి అవతల పరిశుద్ధ స్థలము, యువతల అతి పరిశుద్ధ స్థలము, బయట ఆవరణం. పాపం చేసిన వ్యక్తి ఆవరణం బయట ఉండాలి. ఎక్కడ ఉండాలా? లోపలికి రాకూడదు. ఆవరణం బయట ఉండాలి. ఇక్కడ లోపల ఏముందంటే, పరిశుద్ధ స్థలములో ఏముందంటే, అక్కడ బల్ల, దీపస్తంభము, బల్ల మీద రొట్టె. ఇక్కడ పరిశుద్ధ స్థలములో ఆ పరిశుద్ధ ఫస్ట్ అన్నమాట. గుడారం లోపల పరిశుద్ధ స్థలములో ఒక బల్ల, దీపస్తంభము, బల్ల మీద రొట్టెలు ఉంటాయి. అతి పరిశుద్ధ స్థలములో బంగారముతో ధూపం వేయడానికి ధూపార్తి, మందసం, బంగారు రేకుతో పొదిగించిన మందసం లోపల బంగారు పాత్రలో ఉంచిన మన్నా, అహరోను చిగిరించిన కర్ర, మోషే దగ్గర రాచిన ఆజ్ఞలు ఇందులో పెట్టి అతి పరిశుద్ధ స్థలంలో, ఇందులోకి ఎవరు పోకూడదు. ఆ తెరక అవతల పక్కే దైవజనుడు వచ్చి చూసుకొని వెళ్ళాలి. పాపి అవతల పక్క ఉండాల. ఎక్కడ? ఆవరణం పక్క. ఈరోజు ఎందుకు మనం విడిచి కూర్చోవడం? మనమంతా అవతల పక్క ఉండాల్సిన వాళ్ళం. వాడికి విధి ఏం ఏర్పాటు చేశాడంటే, దేవుడు పాపం చేసిన వాడు ఒక గొర్రెనో, ఒక మేకనో, ఒక గువ్వనో, ఒక పావురమునో తీసుకొని అక్కడికి వచ్చి అక్కడ నిలబడి దైవజనుడు చెప్పాలి, నేను పాపం చేశాను, దానివల్ల నా పాపం పోవాలా, పరిహారం కోసమని. అప్పుడు ఆయన అక్కడ వధించి దాన్ని వాడు చిటికినేల మీద, వాడు బొట్టనేల మీద, వాడు మొఖాన కొద్ది జల్లి, ఆ తర్వాత ఆ రక్తం అంతా ఇక్కడ చేయవలసిన కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులంతా చేసిన తర్వాత వాడికి పాప విమోచన కలుగుతుంది. అప్పుడు వాడు ఇంటికి వెళ్ళిపోతాడు. ఇది బాగా గమనించాలి. అప్పుడు ఎట్లా పెట్టాడంటే దేవుడు, వాళ్ళు ఎందుకు వచ్చి మనకు బలిచ్చేదంటే, పాపం ఎవరన్నా చేస్తే వాళ్ళు తగలబడిపోయేది తెలిసిపోతుంది. అన్నీ గుడారాలే. ఒక గుడారం మండుతుంటే ఎట్లుంటుంది? ఒక గుడారంలో నాశనం జరుగుతుంటే వాళ్ళ గుడారం కాలిపోతున్నది. కాల్చిన వ్యక్తి మనిషి అయితే పర్వాలే, అగ్గి పెట్టినాడు దేవుడు. దాన్ని ఆర్పగలుగుతారు ఎవరైనా? దాన్ని ఆర్పలేరు. అతను బూడిదైపోతాడు. అందుకనేసి వాళ్ళు ఏం చేస్తారంటే, పాపం చేసిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి దేవుడికి బలిచ్చేసి క్షమాపణ అడిగేసి వెళ్ళిపోయేది. దేవుడు ఆ విధంగా ఏర్పాటు చేశాడు. ఎందుకంటే వీళ్ళతో జంతువులు బలిస్తే కనికరం అన్నా వచ్చి అవిటిని అలా చంపేస్తున్నామే, మనం పాపం చేయకుండా మారు మనసు పొందుతామని, వాళ్ళకి తెలివన్నా వస్తుందని, బుద్ధి వస్తుందని జంతువులకి పెట్టాడు దేవుడు వాళ్ళ బదులు. అందుకని అప్పుడు కాలంలో ఏం చేసేదంటే, వాళ్ళు ఇంటి ముందు జంతువులు పెంచేది. గొర్రెల్ని, మేకల్ని, గువ్వల్ని, పావురాల్ని ప్రతి ఇంటికాడ ఉండేదన్నమాట. ఎందుకు తెలుసా? పాపం తప్పకుండా చేసేస్తాము, ఏదో కోపం వచ్చేస్తుంది, బూతులు అడిగేస్తాము, అబద్ధం చెప్పేస్తాము, దానివల్ల మనకు నష్టం జరుగుతుంది. దినదినము నష్టం జరుగుతుందంట, రెట్టింపుగా. అటనే నష్టం. వాడు పాపం వాడిని కాల్చేసి బూడి చేస్తుంది. అందువల్ల పక్కన వాళ్ళతో అవసరం లేదు వాళ్ళకి. డైరెక్ట్గా దేవుడు అగ్గి పెడతాడు కనుక ఏదైనా కోపం వచ్చేసినా, ఏదైనా వాళ్ళకి పాపం మాట్లాడినా పరిగెత్తుకుంటా పావురం ఎత్తుకొచ్చేదంట. అక్కడికి వచ్చేది, పాప పరిహారత బలి చేసుకునేసేది, అప్పుడు వెళ్ళిపోయి. మనకిప్పుడు లేదులే. ఆ మహానుభావుడు యేసుప్రభు వారు వచ్చి ఒకేసారి ఆయన బలైపోయాడు కనుక ఇప్పుడు మన ఇంటి ముందు ఆ మంద లేదు. లేకపోతే ఈ కార్లకి, ఈ స్కూటర్లకి వీటికి బదులు ఒక్కొక్కరింటి ముందు గొర్రెలు, మేకలు ఉండేటివి. ఇప్పుడు మనకు అవసరం లేకుండా చేసేస్తాడు దేవుడు, అంతే కదా. ఒకవేళ ఆ అవసరం తక్కువ అప్పుడు పెట్టుంటే ప్రతి ఇంటికాడు ఉంటాయి గొర్రెలు, మేకలు, అవన్నీ కూడా. కానీ దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళు అలా చేసి అప్పుడు వెళ్ళిపోవాలి. ఈ విధంగా వాళ్ళకు పాప పరిహారం చేశాడు. మనుషుల్లో కొద్దిగా కూడా మార్పు లేదు. తర్వాత ఏం చేశాడు తెలుసా? ఇంకో చట్టం పెట్టాడు. పంటికి పన్ను, కంటికి కన్ను, దెబ్బకు దెబ్బ. నువ్వు నా పన్ను తీసేస్తే నీ పన్ను నేను తీసేస్తాను. వీడిని చంపేస్తే వాడిని చంపేయాలా, వీడి గాడిదని చంపేస్తే వాడు గాడిదని చంపేయాలా. ఇట్ట చట్టం పెట్టాడు. ఏమో తెలుసా? మనిషిని చంపేస్తే మనిషిని చంపేయాలి, తప్పకుండా చంపేయాలి. అంత క్రూరమైన మనస్తత్వం. అలా చట్టం పెట్టాడు. అయినా మారలా ప్రజలు.
మార్పు చెందల వాళ్ళు. చూశాడు, గమనించాడు. చూడండి ఎలాంటి పెట్టాడు వాళ్ళకి. 9:12 మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక, అంటే మామూలుగా వాళ్ళు 11 వచనం, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము కాక తన స్వరక్తముతో ఒకేసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించును. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలు పడింది. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అప్పుడు కాలములో దైవజనుడు మేకలు ఒక రక్తము ఎడ్లు ఒక రక్తము తీసుకొని వాళ్ళ పాపము నిమిత్తము, ప్రజల యొక్క పాపము నిమిత్తము, తన పాపము నిమిత్తము దేవాలయంలోకి వచ్చేదనమాట. లోపలికి వచ్చి దేవుడి దగ్గర ఆ రక్తమును చూపించి క్షమాపణ అడిగేది. ఆ నిబంధన ప్రకారంగా వస్తూ పోతున్నది. అలా వస్తూ పోతూ ఉంటే అప్పుడు ఏం జరిగిందంటే, ఈ మనుషులు అధిక పాపం చేసింది. వాళ్ళు చేసే పాపాలకంతా బలిస్తున్నారు. దర్జాగా గొర్రెలు మేకలను పెంచుకున్నారు. ఎవడంటే వాడు ఇవ్వడం పోవడం రావడం జరుగుతున్నది బాగా. అయితే దైవజనుడు సంవత్సరాలకు ఒక్కసారి దేవుని సన్నిధి లోపలికి వచ్చి ఆ రక్తమును తీసుకొని వచ్చి ప్రజల పక్షాన వాళ్ళ ఆ యాజకుల పక్షాన వచ్చి ఆ దేవుని సన్నిధిలో రక్తాన్ని దేవుడికి చూపించదనమాట. అయితే యేసు ప్రభువారు ఏం చేశాడు తెలుసా? ఈ మేకలు ఇంకా కట్ చేసేదానికి లేదు, ఈ మేకలు ఎడ్లు ఇవన్నీ కూడా బలిచ్చేదానికి లేదు. వాటి మీద దేవుడు కరుణ వచ్చేసింది. రెండవది, మనిషి చనిపోతే మార్పన్నా వస్తుందేమో అని పెడితే మనుషులకు కూడా కనికరం రాలేదు కనుక, ఒకవేళ నేనే వెళ్తే దేవుడే చచ్చిపోయాడు అనేసి మార్పు వస్తుందా రాదా? వస్తుందేమో, వస్తుందా రాదా? ఎందుకు వస్తుంది చెప్పండి? కథ రాస్తుంది ఆయనేగా, రావాలి. కథ వేరే వాళ్ళు రాస్తే ఏమో మనకు తెలియదు. కథ రాస్తుంది ఆయనే రావాలి, ఆయనే చెయ్యాలి, ఆయనే గెలవాలి. అది ఆయన ప్లాను. ఎంత ప్లాన్ చూసావా? నువ్వు నేను ఏం చేస్తాం? ఇంకా మనం ఏమైనా చేయగలుగుతామా? ఏం చేయలేము. రాసుకున్నాడు కథ. ఈ లోకంలో దేవాలయం ముందు ఏ విధముగా పాపి వచ్చి అక్కడ నిలబడితే ఆయన తీసుకొచ్చిన ఒక మేకను, గొర్రెను, పొట్టేలను దేన్నో తీసుకొని వచ్చి బలి ఇచ్చి దేవుని సన్నిధిలో పాప పరిహారం చేస్తున్నాడు కదా. ఇదే సాదృశ్యంగా పెట్టినాడు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి. ఆయన అంటున్నాడు, యాజకుడైతే మేకల రక్తము గొర్రెల రక్తం ఎత్తుకొని సంవత్సరం ఒకసారికి వెళ్ళి పరిశుద్ధ స్థలములో పాప పరిహారం చెప్తున్నాడు కదా. నేనైతే యేసు ప్రభు ఒకేసారి 9:12 చూస్తాం. 9:12 మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము కాక తన స్వరక్తముతో ఏదంట, తన స్వరక్తముతో ఒకేసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. నీ కోసము నా కోసం ఆయన మేకల రక్తం కాదు, కోడెల రక్తం కాదు, తన సొంత రక్తముతో ఒకేసారి పరలోకంలోకి ప్రవేశించినాడంట. హల్లెలూయా. చూసారండి, నేను చాలా ఆలోచించాను దాని గురించి. ఇక్కడ ఏ విధంగా జరుగుతున్నదో సేమ్ అదే విధంగా అక్కడ జరిగిపోయింది. ముందుగా ఇక్కడ ప్రతిదీ కూడా ముందుగా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు, ఆ తరువాత అక్కడ జరుగుతున్నారు. ఈ వాక్యాలన్నీ మనం చదువుతున్నాగా ఖచ్చితంగా రాకడ ఎలా ఉంటుంది, రాకడ తర్వాత పరలోకం ఎలా ఉంటుంది, పరలోకంలో మన పరిస్థితి ఎలా ఉంటుంది, ఇక్కడే మనం అనుభవించవచ్చు. మనం ఇక్కడ అనుభవిస్తున్నదే సేమ్ మనం ఇక్కడ అనుభవిస్తుంది అక్కడ అనుభవించబోతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు చెప్తున్నాడు, తన స్వరక్తం ఇచ్చి మట్టిగా ఉన్న మనుషుల్ని మహిమగా మార్చాలని ఈ లోకానికి వచ్చాడు. ఆయన మట్టి మనుషుల్ని మార్చాలనుకొని వచ్చాడు. మార్చినాడా లేదా? మార్చినాడు. దాని సాక్ష్యం మనమే కదా. మారినేవు లేదా? మారాం. దేవుడు కదా ఆయన రాసుకున్న కథలో అంత చక్కగా
అందుకే ఈరోజు ఎందుకు యేసు ప్రభువారు మరణించాడు, ఎందుకు ఆయన శిలువ మీద మరణించాడంటే మానవుల నిమిత్తం శాసనం రాశాడు ఆయన. పాపము చేసిన వాడే మరణించాలని. అయితే మనుషులందరూ పాపం చేశారు, మనుషులంతా పాపం చేశారు. మనుషులు ఎవరు? ఆయన బిడ్డలు, ఆయన బిడ్డలు. ఈ పాపము వీళ్ళు చేశారు, కానీ వీళ్ళందరూ చనిపోతారు. కన్న బిడ్డ మన ఎదురు చనిపోతే తండ్రి ఓర్చుకుంటాడా? బ్రతకలేడు. గనుక ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు బిడ్డ బదులు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలా స్వరక్తాన్ని ఇచ్చాడు. స్వరక్తం ఎత్తుకొని సజీవ యాగంగా ఆయన మరణించాడు. ఆ విధముగా మరణించిన వారు ఎవ్వరూ ఎక్కడ కూడా లేదు, ఇంకా రారు. ఆయన రాసుకున్న ఒక స్కిట్ ఎలా ఉంది తెలుసా? ఆయన రాసిన కథ ఎలా ఉంది తెలుసా? ఇంత మనుషులు చేత ఎలాగ చేపించుకోవాలా, ఏ విధంగా చేసుకోవాలా, అన్నం ఎలా ఇష్టపడాలా, సమయం ఎలా ఇష్టపడాలా, ఎలాగ ప్రసన్న నన్ను ఫాలో అవ్వాలా, వీళ్ళందరూ ఫాలో అవ్వాలంటే, నన్ను ప్రేమించాలంటే నేను ఏ విధంగా చేస్తే, ఎంత బాగా రాసుకున్నాడు కథ. మేమైతే ఏం మాట్లాడలేము, ఇంకా అంటే ఏం మాట్లాడలేము. సజీవయాగంగా సమర్పించుకున్నాం. దేవునికి మహిమ. ఇకపై మన పాపం మన మీద ప్రభుత్వం చెయ్యదు. నేను పాపినని అనుకోకూడదు, ఆ విధంగా చేసుకోకూడదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నేనేం చెప్తున్నానంటే బాగా వినాలి. యేసు ప్రభువారు ఎందుకు మరణించాడు? ఎందుకు మరణించాడు యేసు ప్రభువారు? చెప్తాను. యేసు ప్రభువారు ఎందుకు మరణించాడు? నాయన యేసు ప్రభువారు ఎందుకు మరణించాడు? మిమ్మల్ని అబ్రహాం గారు తెలీదా? మంచిది. నేను ఇప్పుడు దాకా చెప్పాను కదా, యేసు ప్రభు ఎందుకు మరణించాడు? ఆయన మార్పు కోసం. మనుషులు సందేహాలకు కాదు, పాపుల్ని రక్షించాలి. తన బిడ్డల కోసం తన సొంత రక్తాన్ని, ఇటిమిడి తండ్రి ఎడన ఉన్నాడా? ఆయన రక్తాన్ని ఇచ్చి బిడ్డలు రక్షించుకున్నాడు. ఆయన యేసుప్రభు గురించి ఏం తెలియకుండా ఆయన నమ్ముకొనేస్తే కుదరదు. ఆయన పవర్ ఏంది? ఆయన సొంత రక్తం మన కోసం కొరడా దెబ్బలు తిని అవమానపడి అన్ని దేవుడే ఈ లోకానికి వచ్చి అంత హింసింపబడ్డాడు. ఎందుకంటే నీకు ఇలాంటి లోకాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు. అయితే ఇది మట్టి లోకం, అది మహిమ లోకం. ఆడ బంగారు దారులు ఉంటాయి. ఆ రాజ్యములో ఒక స్వర్గం అంటారా మన పెద్దోళ్ళు, ఆ స్వర్గం అది. ఆ స్వర్గములోకి మనం వెళ్ళాలి అంటే తప్పకుండా యేసు ప్రభువులా మారాలమ్మ, యేసు ప్రభువులా మారాలి. ఈ లోకములో దేవతలు అనబడ్డవారు 3 కోట్ల మంది. ఎంతమంది? 3 కోట్ల మంది. వీళ్ళెవరు? దేవుడి దగ్గర దేవదూతలు. దేవదూతలు ఎప్పుడు దేవుని స్తుతిస్తున్నటివి. వాటిలో లీడరు మనమే. చాలా శక్తిగా ఉన్నాము, మనమే ఈ సింహాసనం మీద కూర్చుందాం అనుకునే దేవుడి సింహాసనం మీద. దేవుడు అంటే జరిగిపోయింది, జరుగుతుంది, జరగబోదు అని చెప్పేవాడు దేవుడు. ఆయన జరగబోయేది తెలుసు కనుక తన మనసులో తెలుసుకున్నాడు. అది సైతాను, దాన్ని నల్లగా మర్చి భూమి మీద తెలుసు. నీ ఇంటికాడ పనిగా ఉండే నేను దరివేసి నీ ఇంట్లో యజమానికి ఉండాలంటే ఒప్పుకుంటావు నువ్వు? ఎవరైనా మొక్కలు నరికేస్తాం. అలా దేవుడు దాన్ని తోసేశాడు భూమి మీద. అది వస్తా గుమ్మరు రాకుండా 3 కోట్ల మందిని పట్టుకొచ్చేసింది భూమి మీద. నాతో రండి, మిమ్మల్ని నమ్మేట్టుగా నేను చేస్తానని. దాన్ని నమ్మి 3 కోట్లు వచ్చేసినాడు భూమి మీదకి. అవి వచ్చిన పని ఏం తెలుసా? నువ్వేం చేస్తావు? నేనా బాగా తాగిపిస్తావు దగ్గర. తాగుబోతు దేవునికి ఇష్టం ఉండదు కాబట్టి వాడు తాగిపిస్తా పో ఆశీర్వదించింది. ఇంకోటి పిచ్చి నువ్వేం చేస్తావు? వాడికి భూమి పిచ్చి బట్టి భూమి అల్లాడాలి. వ్యభిచారంతో, దొంగతనంతో, అబద్ధముతో, విగ్రహాలతో ఇలాగ అల్లాడాలి. అది చేస్తాను. ఈ విధంగా వచ్చినవన్నీ ఏమవుతారంటే అన్నీ ఆయన పనులు చేసుకుంటారు. యేసు ప్రభు వారు చూశాడు, మనుషులందరూ ఇలా మారుతారు. చెట్లకి, రాళ్ళకి, రెక్కలకి, చెట్లకి, పుట్టలకి సృష్టికర్తను వదిలేసి సృష్టిని మొక్కుతున్నారు. సృష్టించినాడు. ఇవి ఇల్లు కట్టాడు, గొప్పడా? ఇల్లు గొప్పదా?
ఆయనేనా అబ్రహం అయ్యా కదా. హలో. హల్లెలూయా. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 26, 27. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత, బాగా వినాలి ఎందుకు ఈ విషయం అంటే, దేవుడే వచ్చి తన ప్రాణమునిచ్చి పాప పరిహారం మనకి కలగజేసిన తరువాత జరిగే విషయం చెప్తున్నా. పాప పరిహారం మనకు జరిగిపోయింది, మనం పరిశుద్ధులుగా మారిపోయినాం. దేవుడే వచ్చి అంత శ్రమ పొందాడు, ఇలలో లేని తీర్పు ఇచ్చారు ఆయనకి, అన్యాయమైన తీర్పు. ఇంత చేసిన తరువాత ఒకవేళ నువ్వు అని చెప్తున్నాడు, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇక ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూస్తుంది. ఇదే లాస్ట్ మాట. మళ్ళా దేవుడు వస్తాడు, నా కోసం మరణిస్తాడు, నన్ను మళ్ళా కాపాడుతాడు, నన్ను లేవనెత్తాడనేసి నువ్వు మళ్ళా పాపములు జీవిస్తుంటే దేవుడు అంటున్నాడు, నీకు ఇంక మళ్ళా వచ్చి ఆయన రక్తం కాచేదిలే, తీర్పు కోసం ఉండాల్సింది భయంతో తీర్పే. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, క్లోజ్ చేశాను, ఇంక వాళ్ళకి తీర్పే, ఇంక వేరేది లేదు. తీర్పు కోసం భయంతో ఉండాల్సింది.